నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. కూటమి సోషల్ మీడియా యాక్టివిస్టులారా జాగ్రత్త, రాజగురు పత్రికే వాపోయే రేంజ్లో ఇసుక దోపిడీ. తిరుమల ప్రసాదంపై విచారణ, రంగంలోకి సిట్. నన్ను తరిమేయండి లేదా మీరైనా మారండి. జేసీ. సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చెలరేగిపోయే వాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రత్యర్థులపై అసభ్య పోస్టులు పెడుతూ ప్రభుత్వ పెద్దలకు దగ్గరయ్యేందుకు నీచమైన మార్గాన్ని ఎంచుకుంటున్నారు. గతంలో వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన పెద్దల కుటుంబ సభ్యులపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వాళ్ళంతా ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. తప్పుడు పని చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. అయితే ఆ సాకుతో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్ని తప్పు పట్టే వాళ్ళపై కూడా కేసులు పెట్టడం అభ్యంతరకరం. అలాంటి చర్యల్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంటే మంచిది, లేదంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం కూటమి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ జగన్తో పాటు కొందరు వైసీపీ నేతల కుటుంబాల్లోని మహిళలపై నీచమైన పోస్టులు పెడుతున్నారు. యూట్యూబ్ డిబేట్స్లో వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ నేతల కుటుంబాలపై సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాటిపై ఫిర్యాదులు చేస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇలాంటి వ్యక్తులను ప్రభుత్వమే పరోక్షంగా ప్రోత్సహిస్తోందన్న అభిప్రాయం ఉంది. వైసీపీ నాయకుల కుటుంబాల్లోని మహిళలపై అసభ్య పోస్టులు పెట్టినా కేసులు నమోదు చేసి శిక్షిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయినా అమలుకు నోచుకోవడం లేదు. ఇవన్నీ ప్రచారానికి మాత్రమే పనికొస్తున్నాయి. గతంలో ప్రత్యర్థులపై అసభ్య పోస్టులు పెట్టే వాళ్ళపై ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకోకుండా తప్పు చేశారు. ఇప్పుడు అంతకుమించి కూటమి పెద్దలు తప్పు చేస్తున్నారనే చర్చకు తెరలేచింది. అధికారంలో ఎవరున్నా అసభ్యత, అనాగరిక చర్యలపై తప్పక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మంచి సమాజాన్ని ఏర్పాటు చేసుకుంటే అందులో జీవించే ప్రతి ఒక్కరూ రాజకీయాలు, అధికారంతో సంబంధం లేకుండా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. పాలకులు మారినా విధానాలు మాత్రం అవే కొనసాగుతున్నాయి. ప్రస్తుత పరిపాలన విధానాలు ఎలా ఉన్నాయంటే అధికారంలో వస్తే తప్ప తమపై అసభ్య పోస్టులు పెట్టిన వాళ్ళపై చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. సుదీర్ఘ రాజకీయ పరిపాలనా అనుభవం ఉందని చెప్పుకున్న చంద్రబాబు అందుకు తగ్గట్టు హుందాగా ప్రవర్తించే అవకాశం లేదా అనే ప్రశ్న పౌర సమాజం నుంచి వస్తోంది. ఇప్పుడు ఎవరైతే వైఎస్ జగన్ ఆయన పార్టీకి చెందిన కుటుంబ సభ్యులపై దుర్మార్గమైన పోస్టులను సోషల్ మీడియాలో పెడుతున్నారో భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఎందుకు గుర్తించడం లేదు? కనీసం వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసైనా గుణపాఠం నేర్చుకోవాలనే ఆలోచన రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడు ఇదే కాలం ఉండదు. చేతులు కాలాక ఆకులు పట్టుకునే పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటే మంచిది. అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఇసుక పాలసీ బాగాలేదని, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ఉందని పరోక్షంగా అన్నారు. అలాగే మట్టి దోపిడీ గురించి ఆయన చెప్తుంటే స్పీకర్ స్థానంలో కూర్చున్న రఘురామకృష్ణరాజు మైక్ కట్ చేశారు. ఇవాళ రాజగురు పత్రికే వాపోయే రేంజ్లో ఇసుక దోపిడీ గురించి కథనం రాయడం చర్చనీయాంశమైంది. ఎన్నికల ప్రచారంలో ఉచిత ఇసుక అందజేస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదిగో ఉచిత ఇసుక అంటూ ఆర్భాటంగా ప్రారంభించారు. పేరులో ఉచితం తప్ప ఎక్కడా అందిస్తున్న దాఖలాలు లేవనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు దృష్టికి మీడియా ప్రతినిధులు తీసుకెళ్లగా ఏం నేనే ఇంటికి దగ్గరికి ఇసుక మోసుకెళ్లాలా అని దబాయించారు. అలాగే ఈ ఇసుక పాలసీ వల్ల ప్రస్తుతం జరుగుతున్నటువంటి విధానంలో మనకి ప్రభుత్వానికి మాత్రం అంత మంచిగా లేదు. కాబట్టి దయించి దాని మీద పునరాలోచన చేయాలి. అధికారుల జోక్యం తగ్గించాలి. ఏదైతే గత పూర్వ విధానంలో ఎవరికి అవసరం ఉంటే వాడు వెళ్ళి ఇసుక తెచ్చుకునేటటువంటి విధానం ఉండేదో అదే విధానంతో మనం వదిలేసినట్టయితే పై ప్రాంతాలు, పై రాష్ట్రాలకు పోకుండా నిరోధించగలిగి ఫ్రీగా ఆళ్లే వెళ్ళి తెచ్చుకునేలాగా, ఆళ్లే తవ్వుకునేలాగా, ఆళ్లే ట్రాన్స్పోర్ట్ చేసుకునేలాగా చేసినట్టయితే ఇసుక వల్ల మనకు మంచి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్నది నా ఆలోచన. దాని మీద దృష్టి పెట్టమని చెప్పేసి వినయపూర్వకంగా కోరుకుంటూ, ఇక మట్టి ఇంకొకటి దయచేసి కూర్చోండి. ఇంకా లాభం ఉచిత ఇసుక ఇచ్చాం. ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు. లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను, లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని నేను పని చేస్తాను అని చెప్తారు. ఏం చెప్పమంటారు వాళ్ళని? ఈ నేపథ్యంలో ఉచిత ఇసుక దోపిడీపై టీడీపీ అనుబంధ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇవాళ కూడా రాజగురు పత్రికలో ప్రభుత్వ ధర కంటే లారీకి అదనంగా 5,000 వసూలు చేస్తున్నారంటూ రాసుకొచ్చారు.
ఉచితం అన్న తర్వాత మళ్ళీ ప్రభుత్వ ధర అనడంతో ప్రభుత్వ హామీ ఏ మేరకు అమలవుతున్నదో అర్థం చేసుకోవచ్చు. దానికి తోడు 5,000 అదనం అంటే ఏ స్థాయిలో దోపిడీ సాగుతున్నదో సొంత మీడియా కథనాలు చదివితే అర్థమవుతుంది. రాజమహేంద్రవరం చుట్టుపక్కల పడవ ర్యాంపులన్నీ గతంలో వైసీపీ హయాంలో సిండికేట్ నడిపిన వ్యక్తే నేడు హవా కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో వైసీపీ నాయకులకు నెలకు 11 కోట్లు ఇచ్చేవాడని ప్రస్తావించారు. ఈ లెక్కని ఇంతకంటే ఎంతో కొంత ఎక్కువ మొత్తాన్ని కూటమి నాయకులకు ముట్ట చెబుతున్నాడనే ప్రచారం జరుగుతోంది. డబ్బుకు రాజకీయం, కులం, రంగు ఏది ఉండదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏది ఏమైనా ఇసుక దోపిడీ మితిమీరిందనేది వాస్తవం. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ రంగంలోకి దిగింది. విచారణ చేపట్టేందుకు తమకు గెస్ట్ హౌస్తో పాటు అందుకు తగ్గట్టు కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతరత్రా పరికరాలను సమకూర్చాలని టీటీడీని సిబిఐ నేతృత్వంలోని సిట్ కోరింది. తిరుమల లడ్డు ప్రసాదంలో పంది, గొడ్డు కొవ్వుతో పాటు చేప నూనె కలిపారని నివేదికలు తేలిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. స్వయానా సీఎం అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదంపై వివాదాస్పద ఆరోపణలు చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన సున్నితమైన వ్యవహారంపై బాధ్యతారాహిత్యంగా రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఎలా కామెంట్ చేశారని సుప్రీంకోర్టు నిలదీసింది. ఈ వ్యవహారంపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్కు బదులు ఇద్దరు సిబిఐ అధికారుల నేతృత్వంలో సుప్రీంకోర్టు సిట్ వేసింది. ఇప్పుడు ఆ సిట్ విచారణ చేపట్టేందుకు తిరుపతి చేరుకుంది. తమకు వసతులు కల్పించాల్సిందిగా టీటీడీని కోరింది. అలాగే తమకు సహకారం అందించేందుకు మరో 30 మంది అధికారులు కావాలని సిట్ కోరింది. ఇందులో 4 డిఎస్పీలు, 8 మంది సిఐలు, 2 ఎస్ఐలతో పాటు మరికొందరు సిబ్బంది ఉండనున్నారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన పిలుపిచ్చారు. తాడిపత్రి మున్సిపాలిటీని ప్లాస్టిక్ చెత్త రహితంగా తీర్చిదిద్దాలనేది ఆయన ఆశయం. అయితే ఆయన ఆకాంక్ష మేరకు ప్రజలు ఉండడం లేదు. దీంతో ఆయనకు విపరీతమైన కోపం వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. తాడిపత్రిని అధునాతన పట్టణంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఎన్నిసార్లు చెప్పినా వీధుల్లో చెత్త వేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఒక కరపత్రం పంపాలని అనుకుంటున్నట్టు ఆయన చెప్పారు. అందులో చెత్త వేస్తే మొదట నీళ్లు కట్ చేస్తామని హెచ్చరించారు. రెండో ఆప్షన్ కరెంట్ కట్ చేస్తామన్నారు. లేదంటే జరిమానా లేదా మీ ఇళ్లలోకి చెత్త పంపుతానని ఆయన వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. ఈ దఫా ఒకటే నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలు మారుతారా లేక తనను ఊరు నుంచి తరిమేయాలని ఆయన కోరారు. చాలా కఠినంగా ఉంటానని ఆయన హెచ్చరించారు. తాడిపత్రికి తానేదో చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. అయితే ప్రజల నుంచి సహకారం లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను చెప్పినట్టు వినడమా లేదంటే తనను తాడిపత్రి నుంచి తరమడమా, 2 ఆప్షన్లు ఉన్నాయన్నారు. ఏమైనా అంటే తాను తిడతానని అంటున్నారని ఆయన తెలిపారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.